మూడు భుజాల మూడు స్వామి రంగ మూడు స్వరిష్ట మూడు భుజాల స్వామి రంగ కలండి భుజాల మిల్క్ వైట్ భుజాల మిల్క్ వైట్ స్వామి రంగ మిల్క్ వైట్ సరమిష్ట మిల్క్ వైట్ భుజాల క్లాసట స్వామి రంగ క్లాసట సరమిష్ట క్లాసట భుజాల టెంతో స్వామి రంగ టెంతో భుజాల కాదట భుజాల డాక్టర్ స్వామి రంగ డాక్టర్ స్వాలమిష్ట డాక్టర్ భుజాల పేరెంటి స్వామి రంగ పేరెంటి సరస్వతి పేరెంటి కృష్ణుడేలవచ్చి మహిమ చేసెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే పుట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించెనే పుట్టి మీద పాలు పెరుగు ఎట్ల దించెనే కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు నేను కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే
చీరలన్నీ మూటగట్టె చిన్ని కృష్ణుడు, రవికలన్నీ మూటగట్టె రాధాకృష్ణుడు. చీరలన్నీ మూటగట్టె చిన్ని కృష్ణుడు, రవికలన్నీ మూటగట్టె రాధాకృష్ణుడు. పొన్న మావి చెట్టు మీద పంతమాడెనే, ఆ పొన్న మావి చెట్టు మీద పంతమాడెనే. ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే, మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. సంక్రాంతి అంటే భౌతికంగా మానసికంగా ఆనందాన్ని ఇస్తూ చివరికి ఆధ్యాత్మికత వెల్లివిరిసే పండుగ అన్నమాట. ఇక్కడ మొదటగా మేము గొబ్బిళ్ళు పూజ చేసాము. దానికి కారణం ఏంటంటే పూర్వం విష్ణు చిత్తుడు అనే ఆయనకి ఒక అమ్మాయి తులసి తోటలో దొరికింది. ఆవిడేమో శ్రీకృష్ణ భగవాన్ని భర్తగా ఆరాధిస్తూ ఆయన్నే పూజిస్తూ ఆవిడ దండలు వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లే దండలు తను వేసుకుని ఇచ్చేవారు అనమాట. అంటే ఆ శ్రీ మహావిష్ణువుకినే భర్తగా ఆరాధించి అలా భోగి రోజున ఆవిడ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆవిడ గోదాదేవిగా పేరు పొందారు. ఆవిడ లక్ష్మీదేవి. అలాగా ఏంటంటే మనకి ఎలాంటి సంప్రదాయం అంటే ఈ ధనుర్మాసం నెల రోజులు ఈ గోదాదేవి అంటే ఈ ఆవు పేడ మనకు ఆరోగ్యరీత్యా కూడా మంచిది. ఈవిడని మహాలక్ష్మిగా భావిస్తూ ఆడపిల్లలు చేసుకుని గోదాదేవిగా ఇవాళ భోగి రోజున పెళ్లి చేసుకున్నారనమాట. ఇలా చేసినట్లయితే ఈ గొబ్బిళ్ళ పూజ చేసినట్లయితే ఆడపిల్లలకి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి మనసుకు నచ్చిన జీవిత భాగస్వామి దొరుకుతారనే ఒక నమ్మకంతో ఈ పూజలు తరతరాలుగాను జరుగుతుందన్నమాట. అంటే ఒక నచ్చిన హస్బెండ్ ఎప్పుడైతే దొరుకుతాడో అప్పుడు వాళ్ళ జీవితం ఎప్పుడూ సంక్రాంతి కిందే ఉంటుంది. అంచేత పిల్లలకి ఆ పసితనం నుంచి వాళ్ళకి అది నేర్పడం మా ఉద్దేశం అనమాట. ఇవాళ నుంచి నేర్పిస్తాం వాళ్ళకి. ప్రతి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆధ్యాత్మికత, దేవుడు, భక్తి అంతా నేర్పించడం మా ఉద్దేశం. సడన్ గా కావాలంటే రాదని ఆ 3 ఏళ్ల పిల్లలప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తాము. అలాగా ఉంటుంది. ఇదేమి ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. కొల్లని దోపరికి గొబ్బిళ్ళో, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో. అంటే ఇది అన్నమాచార్యులు వారు రాశారండి ఈ పాట. కవితా పితామహుడు అన్నమాచార్యులు వారు రాశారు. అంటే దీనికి ఎంత ప్రాశస్త్యం ఉంది అంటే అప్పటి నుంచి ఉంది. అందుకని మేము దీనికి అంత విలువిస్తాం అనమాట. అంత గొప్పది, అంత విశిష్టమైంది ఈ పూజ. ఈ పిల్లలప్పటి నుంచి మేము నేర్పిస్తాం ఈ పూజ. తర్వాత ఆ పసిపిల్లలకి మేము భోగిపళ్ళు పోస్తాం. భోగిపళ్ళు ఎందుకు పోస్తాము అంటే శ్రీకృష్ణ భగవానుడు చిన్నప్పుడు ఆయన ఒక బదరికావనంలో ఆయన తపస్సు చేశారు. ఆ తపస్సుకి మెచ్చి దేవతలందరూ ఆయన మీద ఈ రేగిపళ్ళు పోసారు. పోస్తే ఆయన ఏంటంటే పసిపిల్లాడిగా మారి పోయించుకుని ఇలాగ ఎవరికైతే పోస్తే వాళ్ళు భోగభాగ్యాలతో తొలతూగుతారు అనే వరం ఆయన ఇచ్చారు. అందుచేత మా పిల్లలందరికీ చిన్నప్పటి నుంచి భోగిపళ్ళు చేసి మేము అందరం కూడా మా పిల్లలందరూ భోగభాగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆశీర్వదిస్తూ వాళ్ళకి ఖచ్చితంగా ఈ భోగిపళ్ళు పోస్తామండి. 5 సంవత్సరాల వరకు ఆ పిల్లలకి చేస్తాము 5 సార్లు. అది మాది. ఇంక ఈ బొమ్మల కొలువు అనేటప్పటికి ఏంటంటే మనది వ్యవసాయ కుటుంబం పూర్వం నుంచి కూడా. ఈ వ్యవసాయ కుటుంబంలో మనం ఏంటి, మన పరిస్థితులు ఏంటి అన్ని పిల్లలకి చిన్నప్పటి నుంచి తెలియజేయటమే మా యొక్క ఉద్దేశం అనమాట. మొదటి నుంచి కూడా. అంతిమంగా చూడండి, అది మన ఇల్లు, మన సంసారాలు
చిన్నప్పుడు ఎలా ఉంటాం, మన పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించడం అనమాట. ఇల్లు, తల్లిదండ్రులు, పాలు, పెరుగులు, మనం ఎలా జీవించాలి, ఇంటికి సంబంధించినవన్నీ ఆ పిల్లలకి తెలియచేయటానికి అలా పెట్టాం అక్కడ. ఆ తర్వాత మనకి తెలిసిందే కదండి వివాహ వ్యవస్థ. అది మనకి చాలా గొప్ప వ్యవస్థ, వివాహ వ్యవస్థ. ఆ పెళ్లి చేయటం, పంపించటం, ఇదంతా పిల్లలకి ఇక్కడి నుంచి నేర్పించటం అనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేయటం, అలా పెళ్లి కూతురుగా వెళ్ళటం అదేనని. సరే, మనది వ్యవసాయ కుటుంబం కాబట్టి ఎడ్లు, బళ్ళు ఇలాంటివి పెడతాం అనమాట. ఇంకా తర్వాత పిల్లలు సరదాగా ఆడుకునేవి. ఇక ఎంతటి వాళ్ళమైనా మానవ జీవితానికి అవసరమైంది ఏంటంటే అంతిమంగా ఆధ్యాత్మికత అనేది మనిషికి అవసరం అండి. పెద్ద అయ్యే కొద్దీని, పసిపిల్లలప్పుడు ఇలా ఉన్నాను, అదిగో చివరికి వెళ్ళేటప్పటికి మనకి అంతిమంగా ఆ దేవదేవుళ్ళ ఐక్యం అవటం కోసం పైనంతా మనం దేవుళ్ళని పెట్టి పిల్లలకి నేర్పిస్తాం అనమాట. మనం అంతిమంగా చేరేది ఖచ్చితంగా భగవంతుల్లోకి. మనకు ఆధ్యాత్మికత అవసరం అని పసిపిల్లలప్పటి నుంచి నేర్పించడం మా ఉద్దేశం. అంచేత పసిపిల్లలతోటి ఇలా పెట్టిస్తూ ఉంటాం. చిట్టి చిట్టి బొమ్మలు, చిన్నారి బొమ్మలు, చిట్టి చిట్టి బొమ్మలు, చిన్నారి బొమ్మలు, బుల్లి బుల్లి రాధకు, ముద్దు ముద్దు రాజుకు, బుల్లి బుల్లి రాధకు, ముద్దు ముద్దు రాజుకు, పెళ్ళండి పెళ్ళి, ముచ్చటైన పెళ్ళి, బహు ముచ్చటైన పెళ్ళి, చిట్టి పొట్టి బొమ్మలు, చిన్నారి బొమ్మలు, బుల్లి బుల్లి రాధకు, ముద్దు ముద్దు రాజుకు, కొంగులు ముడివేసి కోర్కెలు పెనవేసి, కొంగులు ముడివేసి కోర్కెలు పెనవేసి, బుగ్గలపై సిగ్గుతో కన్నులలో వలపుతో, అడుగులలో అడుగులతో నడిచిపోవు బొమ్మలు, చిట్టి పొట్టి బొమ్మలు, చిన్నారి బొమ్మలు, బుల్లి బుల్లి రాధకు, ముద్దు ముద్దు రాజుకు. ఇలా రోజున మనం పాలు పొంగించుకోవటం, పాయసాన్ని వండటం, ఇది మన వ్యవసాయానికి ప్రథమంగా లక్ష్మీదేవిగా భావిస్తాం చెరుకుని. ఇది ఖచ్చితంగా మన ఇళ్లలో ఉంటుంది. ఈ చెరుకు ముక్కలు కూడా మేము భోగిపళ్ళల్లో పోస్తామండి. పోయేరే రమణులార చిన్ని శిశువును మీరు దీవించరే, చిన్ని శిశువును మీరు దీవించరే, కుంకుమ తిలకము దిద్దరే, కొమ్మలార కమ్మని కథలను చెప్పి అలరించరే, గంధాక్షతలను వెయ్యరే, ఇంతులార దీర్ఘాయువు నిమ్మని దీవించరే, గొబ్బియలో గొబ్బియలో గొబ్బియలో, గౌరమ్మ దీవించే గొబ్బియలో, గొబ్బియలో గొబ్బియలో. ఈ ఆత్మీయ గోదావరి ఛానల్ అండి, ఇంక విపరీతమైన ఆధ్యాత్మికత. వీరికి మరి అంత భక్తి ఏంటో తెలీదు. అన్ని అవే ప్రతి ఎక్కడ ఊళ్ళో ఏదున్నా, పొరుగుళ్ళో ఏదున్నా చాలా బాగా కవర్ చేస్తారు. ఇంట్లో కూర్చుని మేము వెళ్ళకపోయినా ఈయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ అన్ని చూసేస్తూ ఉంటాం. అన్ని ఆలయాలు, పొరుగురు ఆలయాలు ఏంటి, ఈ ఊళ్ళో ఏంటి, చాలా బాగా కవర్ చేస్తారండి. ఈయన రుణం తీర్చుకోలేము మేము. అది నా వయసుకి అన్ని చూడలేను కదా, ఈయన వల్ల అన్ని చూస్తూ ఉంటాం అన్నమాట.
ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.